హలో అండి. అందరికీ నమస్కారం. ఓకే. మీకు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాము అనేది. సో, మేము పనామా బీచ్‌కెళ్తున్నామనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! సో, కంపల్సరీగా ఇంకా వీకెండ్‌లో ఎక్కడికో చోటికి వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. అలా చిన్న ఒక రిఫ్రెష్‌మెంట్ కోసం ఎవరికైనా. సో, ఈ పనామా బీచ్ మాకు మా ఇంటి దగ్గర నుంచి ఒక 3½ అవర్స్ ఉంటుంది. సో, ఎప్పుడైనా ఈజీగా ఉంటుంది మాకు ఈ ట్రిప్ వెళ్ళాలి అనంటే మాత్రం. సో, ఇక్కడ ఆద్యకి ఏదైనా ఒక లాంగ్ జర్నీ ఉంది అని అన్నా కానీ కంపల్సరీగా నేను ఆద్య ఫేవరెట్ టాయ్స్ అన్నీ నేను కార్‌లో పెట్టేసుకుంటాననమాట. సో, మేము ఆ టాయ్స్‌తో ఎంచక్కా కాసేపు ఆడుకుంటూ ఉంటాము. సో, కాసేపు అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఈ వీడియోనైతే మ్యాక్సిమమ్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అనంటే ఈ వీడియోలో అందరికీ నచ్చేలాగా ఒక బాన్‌ఫైర్ ప్లస్ బ్యూటిఫుల్ సన్‌సెట్ వ్యూ అయితే చూడబోతున్నారు. చాలా వరకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. ఫైనల్‌గా హోటల్‌కైతే రీచ్ అయిపోయాము. ఒక 3½ అవర్స్ జర్నీ తర్వాత ఎక్కడా గూడా మనం స్టాప్స్ తీసుకోకుండా డైరెక్ట్‌గా వచ్చేసాము. ఈజీగా అయిపోయింది. అలానే రూమ్ నుంచి వ్యూ అయితే ఇంకా చాలా బావుందనమాట. ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసేలాగా ఇండోర్‌లోనే మంచిగా పూల్ ఉంది. అలానే ఇంకా జెంట్స్ అందరికీ ఇష్టపడేలాగా ఒక మంచి బార్ ఉంది అక్కడ. అలానే మనకి బీచ్‌లోకి ఈజీగా వెళ్ళేలాగా ఈ హోటల్ నుంచే మనకి బ్యాక్ సైడ్ వే కూడా ఉందనమాట. సో, అన్నీ గూడా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. ఆద్యకైతే ఇంకా కాసేపు రూమ్‌లో మంచి టైమ్ పాస్ అయిపోయింది. హ్యాపీగా బంక్ బెడ్‌లో కూర్చొని తను నార్మల్‌గా డిస్నీ ఛానెల్స్ అలా ఆ టీవీలో చూసుకుంటూ కాసేపు టైమ్ పాస్ అయిపోయింది. అండ్ అలానే ఈ రూమ్‌లో మనకి వచ్చేసి కిచెన్ అంటే మనకి స్టవ్ అనేది లేదు. బట్ ఎవ్రీథింగ్ కూడా అంతా బానే అనిపించింది. నాకు పాప ఉంది కాబట్టి కొంచెం ఏమన్నా కుక్ చేసుకునేవి ఉంటే మనకి స్టవ్ ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ అదర్‌వైజ్ అంతా కూడా సూపర్ ఉందనమాట. అన్నీ కన్వీనియంట్‌గానే ఉంది. అలానే ఇంకా అన్ని హోటల్స్‌లో ఉన్నట్టుగానే ఇక్కడ మనకి ఐరన్ బాక్స్ అలానే లాకర్ కూడా ఉంది. సో, ఎవ్రీథింగ్ కూడా మనకి సెక్యూర్డ్‌గానే ఉంది. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా ఆద్య రెడీ చేసేసి మేము పూల్‌లో కాసేపు టైమ్ స్పెండ్ చేసేద్దామని వచ్చాము. సో, ఆఫ్టర్‌నూన్ 3:00కి ఆల్మోస్ట్ మేమొచ్చాము. 3-5 ఆ టైం వరకు స్పెండ్ చేశాము. ఆద్యకి పూల్ ఎక్స్‌పీరియన్స్ ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. సో, తను చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈవెన్ అసలు కంట్రోల్ గూడా చేయలేకపోయాను. వాటర్‌లో చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు ఆల్మోస్ట్ వాటర్ అంటేనే చాలా ఇష్టపడతారు. అండ్ బాగా ఆడతారు గదా! సో, అక్కడ చాలా టైమ్ స్పెండ్ చేశాము. తను గూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. తనతో పాటు మేము గూడా ఎంజాయ్ చేశాము ఈవెన్. చూసారు కదా! స్విమ్మింగ్ పూల్‌లో తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది అనేది. సో, మేమింకా కాసేపు టైమ్ స్పెండ్ చేసిన తర్వాత ఇంకా సన్‌సెట్ టైమ్ అవుతుంది అని చెప్పి మేము బీచ్‌కి వెళ్ళాము. అలానే ఈ హోటల్ వాళ్ళే మనకి బాన్‌ఫైర్ కూడా అరేంజ్ చేశారు. సో, కాసేపు మేము అక్కడ సరదాగా టైమ్ స్పెండ్ చేశాము. అండ్ ఈరోజు వెదర్ కూడా అక్కడ చాలా చల్ల గాలొస్తుందనమాట. సో, ఎక్కువగా మేము బయట కూర్చోలేకపోయాము. ఎలాగో ఇది అవైలబుల్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కాసేపు టైమ్ స్పెండ్ చేశాము. సో, ఇలా ఈ వ్యూతో ఇలా బీచ్ దగ్గర ఇలా టైమ్ స్పెండ్ చేయడం అంటే ఎంతమందికి ఇష్టము అనేది కింద కామెంట్ చేయండి. ఓకేనా?
అందరికీ సన్సెట్ వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు సన్సెట్ వ్యూ అంటే నాకు చాలా ఇష్టం. బీచ్కి వెళ్ళినప్పుడల్లా కంపల్సరీగా నేను సన్సెట్ టైంలో అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ అలానే కూర్చొని అలా సన్సెట్ని చూస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా బాగా నచ్చుతుంది సన్సెట్ని చూడడం. అలా సన్సెట్ అవ్వగానే ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసి మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ రూమ్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అనేది చూస్తే ఇంకా అసలు ఈవినింగ్ టైంలో చాలా బాగుంది. ఆ అలల శబ్దము, అలానే ఇక్కడ ప్లే అయ్యే మ్యూజిక్, సో మొత్తం కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా నైట్ అంతా కూడా అలా కాసేపు బ్యాక్ యార్డ్లో కూర్చొని కూడా కొంచెం టైం స్పెండ్ చేసాము. పిల్లలైతే ఇంకా నైట్ 10 వరకు కూడా ఇంకా ఆడుతూనే ఉన్నారు పూల్లో. ఇవండి బీచ్లో మేము స్పెండ్ చేసిన మొదటి రోజు విశేషాలు. నెక్స్ట్ వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వ్లాగ్ కంపల్సరీగా మిస్ చేయకుండా చూడండి. అలా చూడాలి అని అంటే మీరు కంపల్సరీగా మా యూట్యూబ్ ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయగానే మీకు ఎమ్మటే నేను ఇలా పోస్ట్ చేయగానే అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనమాట. కంపల్సరీగా మిస్ అవ్వద్దు. ఎవరైనా పనామా బీచ్కి వెళ్ళారు అని అంటే కంపల్సరీగా మీరు ఆ ప్లేస్ని విజిట్ చేస్తే పిల్లలకి కూడా చాలా ఫన్ ఉంటుంది, అలానే పెద్దవాళ్ళకి కూడా. సో ఆ ప్లేస్ ఏంటి అని చూడాలి అని అంటే కంపల్సరీగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మీట్ అవుదాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.